అదే పని చేస్తున్నారా? అదే పని చేస్తే ఇక్కడ కాదు ఉండే ఎసెన్షియల్ కూడా జైల్లో ఉంటారు. ఈ తరహా మూవీస్ కి అన్న అట్టిపండు ఉంటది అన్న, అట్టిపండు ఉంటది. అట్టిపండు తొక్క తీసి పక్కకేసి తినాలి అంతేనా? నీ తొక్క కూడా తింటదా అంటే నేనేం చేయనన్నా దానికి? నేను అందులో చూసి అమ్మాయిని ఇందులో రేప్ చేస్తే నేను పోయి రేప్ చేస్తా, ఇందులో దొంగతనం చేస్తే నేను కూడా దొంగతనం చేస్తా అంటే గుద్ద మీద దాన్ని తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టేసి కొడితే మాగులు ఉండదు. చూసేవాళ్ళు నేను చెప్పలేను దానికి. నాకు ఒక్కరికి నచ్చితే సరిపోదు, అందరికి నచ్చాలి. అయినవా? అవునా కదా? నాకు ఒక్కరికి నచ్చగానే సరిపోదు, అందరికి నచ్చాలి. ఏం అవసరం లేదు, ఎల్కేజీ ఉన్నా సరిపోతారన్నా. సందగా నువ్వు బడి ఆలు రాకుండా ఏం లేదు, ఏబిసిడీలో రాకుండా ఏం లేదు. నువ్వు కిల్లి నవ్వులుతున్నావా? ఈ కిల్లి నవ్వులు అందరూ పోయి చూడండి. ఫస్ట్ గలీలో ఉండి కిల్లి నవ్వులు వేసుకొని వచ్చే అమ్మాయి పోయే అమ్మాయి అది బాగుందిరా ఇది బాగుందిరా అది కాదు. సినిమా చూసి ఆ ఆట బాగుందిరా ఈ ఆట బాగుందిరా అని చెప్పేసి మనలో బుర్రలో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది హాయ్ గాయ్స్, ఇప్పుడే పెద్ద మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే నాకు రామ్ చరణ్ పడక చెప్పాలంటే 100కి 200 లైన్ చేశాడు. నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ బుచ్చిబాబు కొంచెం తడబడ్డాడు, నిజంగా డిసప్పాయింట్ చేశాడు. సినిమా అంటే 3 గంటల 10 నిమిషాలు ఎడివి ఉంది, దాన్ని లాగ్ అండ్ సోపేస్ట్ చేశాడు. క్రికెట్ ఎపిసోడ్స్ ఉంటాయి, అవి అయితే మనకు బాగానే అనిపిస్తుంది. ఎంట్రన్స్ సీన్ బాగుంటుంది. ఆ ఎంట్రన్స్ సీన్ హైప్ మనకి ఫ్రీ ఇంటర్వెల్ వరకు మళ్ళీ హైప్ రాదనమాట. జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకుంటే ఆ సినిమాకే వేస్ట్. ఎందుకంటే ఆవిడ అందాలు చూపించినట్టుగా పెట్టినట్టుకున్నారు సినిమాలో. కథలో కానీ లేదంటే సినిమాలో కానీ ఎటువంటి సీరియస్నెస్ ఉంటుంది ఆవిడకి. జస్ట్ బాలీవుడ్ హైప్ కోసమే పెట్టారు. ఇంకా ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే గూస్ బంప్స్ అనమాట. ఆ ఎపిసోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా కనిపిస్తే ఎమోషనల్ గా మాస్ గా మనం ఆకట్టుకుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ కుస్తీ అయితే ఎంటర్ అవుతుంది అనమాట. శివరాజ్ కుమార్ క్యారెక్టర్ రెగ్యులర్ గా లేకపోయినా ఒక కుస్తీ కోచ్ గా చాలా అంటే చాలా బాగుంది ఆయన క్యారెక్టర్. బట్ సినిమా ఏదైతే సీన్స్ అయితే స్లో పేస్ లో వెళ్తుంటే రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా కొంచెం ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్లాలనుకున్నాం. అది కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల నిజంగా మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఈ నిడివి ఇంకో 30 minutes ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. మళ్ళీ బుచ్చిబాబు ఏదైతే లాస్ట్ 45 minutes మీరు ఎమోషనల్ ఏడ్ చేస్తారన్నారో అది జస్ట్ 20 minutes మాత్రం ఉంటుంది ఆ సీన్ అనేది. ఒక 5 minutes ఒక సస్పెన్స్ అనేది రివీల్ అవుతుంది. అక్కడ మనకు నిజంగా మీరు వద్దనుకున్నా సరే ఏడ్ చేస్తారు, సీట్ ఎత్తుకు వచ్చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఒక 20 minutes చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అంతే మామూలుగా మనం చెప్పుకోవాలని మరీ గొప్ప సినిమా మళ్ళీ చూసే సినిమా అయితే కాదని హ్యాపీగా ఒకసారి హ్యాపీగా చూసి వచ్చి ఉండొచ్చు. జస్ట్ అబై యావరేజ్ మూవీ నడివి ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, 2 సార్లు చూడలేడు సినిమాని. ముఖ్యంగా రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీ సీన్లను కూడా ఆయన పనితనం కనపడుతుంది. అంటే రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో రెహమాన్ గారు అంతే కష్టపడ్డారు. కంబ్యాక్ రెహమాన్ అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కానీ బీజిఎం కానీ సినిమాకి హైలైట్ అని బీజిఎం సాంగ్స్ కూడా. ఇంకా జాన్వీ కపూర్ యాక్టింగ్ కోసం నిజంగా కొంచెం ఓవర్ అనిపించింది అన్న. ఆడ గ్లామరస్ ఆ గ్లామర్ ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బంది పడతాం. బట్ ఆయన అంత ఓవర్గా చూపించాల్సిన అవసరం లేదు. అలాంటి పల్లెటూరులో అంత ఓవర్గా చూపించాల్సిన పని లేదు. బట్ బుచ్చిబాబు ఫైట్స్ లో మాత్రం చాలా ఓవర్ చూపించాడు. జై బాలే గుర్తొస్తారనమాట. అంత బాలే పూనిడేమో అక్కడ సినిమాలో బాలే పూనిడేమో అనుకుంటా ఫైట్లో. అంత ఓవర్ అట్టవలసిన లేదు. అక్కడ ఓవర్ నా వరకు చూసుకుంటే అబై యావరేజ్ మూవీ ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ అన్న. ఏం చెప్తామన్నా, సినిమా మాత్రం రామ్ చరణ్ మొత్తం ఇరుగా తీసి మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే ఇట్లా కాలర్ ఎగురుస్తాడు చూపించిన యాక్టింగ్ మాత్రం చింపి పడేసిన. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారు నిజంగా అసలు నువ్వు ఎంత చెప్పినా తక్కువనా, నువ్వు ఎంత సింపుల్గా ఉంటావో యాక్టింగ్ మాత్రం అంతా ఇచ్చి పడేసినావనా. ఏం యాక్టింగ్ అన్నా, ఒక మొగతిర ఒక రంగస్థలం ఎంత చేసినావో దానికి మించి చేసినావు. యాక్టింగ్ మాత్రం సూపర్ చేసినావు, ఎక్కడ బోరింగ్ లేదు. మేము చెప్పాలంటే ఒక కాలు లేకున్నా కూడా నిలబెట్టి కాలు వేయించుకొని ఒక ఊరు కోసం కొట్లాడి మళ్ళీ నిలబడతారు చూసినావా, దట్ ఈస్ రామ్ చరణ్ చెప్పొచ్చు. ఒక ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, నిజంగా చెప్తున్నా, చాలా ప్రౌడ్గా చెప్పుతున్నాను. అలాంటి సినిమా తీసినంటే ఒక రామ్ చరణ్ తప్ప క్యారెక్టర్ దగ్గర ఎవ్వరు ఒదిగిపోకుండొచ్చు. వేరే వాళ్ళు చేస్తే ఎలా వస్తుందో తెలియదు, కానీ రామ్ చరణ్ మాత్రం సినిమాకి న్యాయం చేసిండు. యాక్టింగ్కి క్యారెక్టర్కి మస్తు న్యాయం చేసిండు. ఈ సినిమా మెగా ఫ్యామిలీ వాళ్ళు చూసిన మాత్రం చాలా మెచ్చుకుంటారు రామ్ చరణ్. మేము చెప్పండి, మెగాస్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చూస్తే మాత్రం రామ్ చరణ్ చాలా మెచ్చుకుంటారు. అంటే కథ తగ్గట్టు స్టోరీ దగ్గర తీసుకుపోయింది కదా, అంతా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పండి, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం సూపర్ కొట్టిండు. ఆ కథకి మ్యూజిక్ ఎంత కొట్టిండు అంతే కొట్టిండు. చాలా మంది అంటారు ఏఆర్ మ్యూజిక్ లేదంటారు, కానీ స్టోరీ తగ్గట్టు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ తీసుకుపోయిండు. అంతేగాని ఇది మనం తప్ప అర్థం చేసుకోవద్దు. ఈ సినిమా నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చిన్నపిల్లలు చూపించాలి. మెయిన్ కాళ్ళు లేని చేతులకు ఒక ఇన్స్పిరేషన్ సినిమా ఇది. అంటే ఏదైనా సాధించవచ్చు అని చూపిస్తారు. ఆయనకి ఎక్కడ కూడా మంచిగా ఏం ప్రాబ్లం కాదు. జస్ట్ ఊరి కోసం కాలు పని చేయకుండా కూడా మళ్ళీ లాస్ట్కి కాలు తీసుకొని మళ్ళీ రన్నింగ్ చేసి సక్సెస్ఫుల్ అయ్యి వరల్డ్ అండ్ మళ్ళీ ట్రైన్ తెప్పిస్తారు. చూసినావా, ఇంకేం కావాలన్నా, ఇంకేం కావాలి సినిమాలో మనకు కావాలి, మంచి పనులు కావాలి. మంచి పనులు చేసి చూపించింది రామ్ చరణ్ గారు. ఇంకేం కావాలన్నా, అంటే ఒక హీరోకి కాలు లేకపోతే హీరో కదా, లేకున్నా కూడా సక్సెస్ఫుల్ చేపించింది. చూసినావా, దట్ ఈస్ రామ్ చరణ్. బుచ్చిబాబు గారు డైరెక్షన్ అనేది
న్యాయం చేశారంటారా? 100% ఒకటి చెప్పాలి నాన్న, బుచ్చిబాబు గారు ఆ క్యారెక్టర్ తప్ప ఆయన ఎన్ని రోజు కథ పెట్టుకున్నా కానీ ఉంది బట్ బాగుంది. రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. జాన్వీ కపూర్ చాలా గ్లామరస్గా ఉంది, బట్ ఆవిడకి పెద్ద రోల్ ఏమి ఇవ్వలేదు, ఇచ్చుంటే బాగుంటుండే. కాస్టింగ్ అంతా బాగుంది. మేబీ బుచ్చిబాబు కాకుండా ఇంకెవరైనా తీసుంటే సెట్ అయ్యేదేమో. స్క్రీన్ ప్లే అని కొంచెం చాలా లాగ్ అనిపించింది. ఓవరాల్ చెప్పాలంటే ఇంకో గేమ్ చేంజర్ లా అనిపించింది. అంటే డైరెక్ట్ ఉప్పెన లాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయడం అంటే కాస్టింగ్ అంతా బాగుంది, కానీ కొన్ని సీన్స్ రిపిటేటివ్ అనిపించినాయి, కొంచెం అనవసరం అనిపించింది. మొత్తం స్పోర్ట్స్ మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుంటుండే. మధ్యలో రిలేషన్షిప్, డ్రామా, పాలిటిక్స్ అన్ని తీసుకొచ్చి దాన్ని ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. బట్ ఇట్ వాస్ అ గుడ్ అండ్ మంచి కాజ్ కోసం ఉంది మూవీ, అండ్ స్పోర్ట్స్ని సపోర్ట్ చేయాలి. సో గుడ్ వాచ్, వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ గారిని అసలు స్క్రీన్ లేకపోయినా కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కావాలని ఆవిడ పెట్టారనేసి చాలా మంది అంటున్నారు. ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ ఆవిడ బాగా చేసింది, ఆవిడ చాలా బాగా రెడీ చేశారు. బట్ బెటర్ క్యారెక్టర్ ఇవ్వాల్సింది. ఆవిడ స్క్రిప్టే సరిగ్గా లేదు, మేబీ ఉన్న డైలాగ్స్ కూడా అంతేమి నోట్ వర్ది కాదు. ఓకే మేడం, ఓవరాల్గా ఎంత ఇస్తారు రేటింగ్? 6. ఓకే, థ్యాంక్ యూ.